హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం థాయిలాండ్లో ఉన్న పటాయా సిటీలో ఉన్నామండి. ఈ పటాయా సిటీలో మనం స్పెషల్ షో చూడడానికి వచ్చామండి. ఆ షో పేరు క్యాబ్రెట్ షో అని అంటారండి. ఈ క్యాబ్రెట్ షో చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఈ క్యాబ్రెట్ షో రన్ చేస్తుంది ఒక స్పెషల్ కమ్యూనిటీ అండి. ఆ స్పెషల్ కమ్యూనిటీయే థాయిలాండ్లో లేడీ బాయ్స్ అంటారండి. అదే మన భారతదేశంలో అయితే ట్రాన్స్జెండర్స్ లేదా హిజాల్ అని కూడా అంటారండి. ఈ స్పెషల్ షో చేసేది, పర్ఫామ్ చేసేది, రన్ చేసేది వీలేనండి. వీలు అంటే ఈ ట్రాన్స్జెండర్స్, హిజ్రాస్ లేదా లేడీ బాయ్స్ అనేది ఒక పెద్ద కమ్యూనిటీ, థాయిలాండ్లో ఒక పెద్ద కమ్యూనిటీ అండి. వీళ్ళకి ఒక పేరు, ప్రతిష్ట, ఒక మర్యాద ఉన్నదండి. ఈ దేశంలో మర్యాద ఉన్నదండి. అదేవిధంగా వీళ్ళు డబ్బులు కూడా చాలా ఎక్కువగా సంపాదిస్తారండి. వీళ్ళకి అనేది చాలా ఉద్యోగాలు, ఈ దేశంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అదే ఉద్యోగం భాగంగా అండి ఈ స్పెషల్ షో అండి చూస్తున్నారండి. ఈ షో మన ఇండియాలోని సినిమాలు రోజుకి ఒక ఇన్ని షోస్ పెట్టినట్టు ఈ థాయిలాండ్లో అండి ఈ స్పెషల్ షో రోజుకి ఒక 2, 3, 4 జరుగుతాయండి. అదే భాగంగా ఒక షో చూడడానికి నేను వచ్చాను. ఇది ఆ షో కాదండి. కాకపోతే ఈ షో అయిపోయిన తర్వాత ఒక ఫోటో సెషన్ ఉంటుంది. ఆ సెషన్ ఇప్పుడు మీరు చూస్తున్నదండి. ఎందుకంటే లోపల షో అండి చేస్తున్నప్పుడు మనం ఫోటోలు తీయకూడదు, వీడియోలు కూడా తీయకూడదండి. అన్ఫార్చునేట్లీ దానివల్ల నేను తీయలేకపోయింది. దయచేసి నాకు క్షమించండి. కాకపోతే ఈ ఫోటో సెషన్ మటుకు మీకు చూపిస్తాను. హోప్ యూర్ ఎంజాయింగ్ ఇట్ అండి. మీకు నా ఛానల్ నచ్చినట్టు, ఈ వీడియో నచ్చినట్టు దయచేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ షో చూడడానికి అండి ముందు మనం టికెట్ కొనుక్కోవాలండి. లోపలికి వెళ్ళాలంటే ఆ టికెట్ ప్రైస్ లోకల్ డబ్బులు అంటే థాయిలాండ్ డబ్బుల్లో 1000 బాట్లు పెట్టి కొన్నానండి. అదే మన ఇండియన్ డబ్బులు కన్వర్ట్ చేస్తే అది ఇంచు 2500 ఉంటుందండి. 2500 రూపీస్ ఉంటుందండి ఇండియన్ డబ్బులు. కాకపోతే ఇది పూర్తింది. నేను ఇది 2సార్లు చూసింది. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ లోపల రకరకాల డ్యాన్స్ వేస్తారండి. చాలా అందంగా కలర్ఫుల్గా డ్రెస్అప్ అయ్యేది, చాలా అందంగా డ్యాన్స్ వేస్తారు. మన ఇండియన్ డ్యాన్సింగ్ కూడా చేస్తారు. చైనీస్, జపనీస్, థాయ్ డ్యాన్స్ కానీ రకరకాల కల్చరల్ డ్యాన్సెస్ వేస్తారు. చాలా అందంగా ఉంటుంది. ఈ డ్రెస్అప్ గ్రోత్ వాచింగ్ థాయిలాండ్లో ఉంటే మటుకు మర్చిపోకుండా రావాలండి. ఇది అయిపోయిన తర్వాత ఇది చూస్తారు ఫోటోషూట్ అండి. ఈ ఫోటోషూట్ చేయడానికి కూడా వాళ్ళకి ఒక మనిషికి 100 బాట్లు ఇవ్వాలండి.